వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావంగా అడ్వకేట్స్ కూడా రావడం జరిగింది. గుంటూరు జిల్లా బార్ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదాని ఎందుకు కోరుకుంటున్నారు, మొత్తం కూడా ప్రత్యేక హోదా వల్ల ఏ విధమైన ఇది ఉంటుంది? జగన్ తీసే కార్యక్రమానికి మేము సంఘీభావంగా మా గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ మాజీ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీరాములు ఈ ప్రత్యేక స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి చేసే దీక్షకు మేము సంఘీభావం తెలపడం కోసం మా గుంటూరు న్యాయవాదులందరం వచ్చేసి ఆయన ప్రత్యేక హోదా సాధించే వరకు మేము కూడా అండగా ఉంటామని మేము సంఘీభావం తెలుపుతున్నాము. ప్రత్యేక హోదా అనేది మొత్తం కూడా ఈ ఆకాంక్ష ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. పెద్ద ఎత్తున యువత కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఏ విధమైన లాభాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? హోదా దక్కకపోతే ఎలా నష్టపోతారు? ఎన్నో విధాల పరిశ్రమలు వస్తుంటాయి, ఎన్నో విధాలుగా ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో విధాలుగా ప్రజలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా విధాలుగా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి చెందాలి అని అంటే వెనకబడినటువంటి రాష్ట్రాల్లో మనం విడిపోయి ఉన్నాం. కాబట్టి మనకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలి. ఆ ప్రత్యేక హోదా రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అలాగే పరిశ్రమలు ఎవరైతే నెలకొల్పి ఉన్నారో వాళ్ళకి సబ్సిడీలు రావడంతో ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతారు. రాబోయే తరాల్లో మూడో వర్ధమాన దేశాల్లో కాకుండా మొట్టమొదటి వర్ధమాన దేశాలుగా భారతదేశం ముందడుగు వేస్తుంది. ఈరోజు మనం అన్ని విధాలుగా ముందడుగు వేయాలి అంటే ప్రత్యేక హోదా మనకు ఖచ్చితంగా కావాలి. మొత్తం కూడా అంటే పెద్ద ఎత్తున ప్రత్యేక హోదాని కాంక్షించే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. హోదా ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని మీరు భావిస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలపడానికి ప్రధాన కారణం ఏంటి? మీరంతా కూడా గుంటూరు బార్ కౌన్సిల్ నుంచి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావటమే ప్రధాన కారణం. ఈ ప్రత్యేక హోదా సాధించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్రత్యేక హోదా సాధనలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులుగా మేము ముందుండి నడుస్తున్నాం. ఆయనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న పార్టీలు ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలను మైమరిచి ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్రజలను మోసం చేస్తున్నాయి కాబట్టి ప్రజల మోసాలను తిప్పికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు వచ్చాము ఇక్కడికి. మొత్తం కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి పూర్తిగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి న్యాయవాదులు కావచ్చు, మరికొంతమంది మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి ప్రత్యేక హోదా ఏ విధమైన ఇచ్చేది మరి ఈరోజు గమనిస్తున్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నాము. మేము గుంటూరు భారత స్టేషన్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కు సంబంధించిన న్యాయవాదులం. మరి ప్రత్యేక హోదా ఒక జగన్ వల్లే సాధ్యమవుతుందని మా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే అంత గట్టిగా పోరాడే వ్యక్తి, దాదాపుగా ఆ శక్తి యుక్తులు ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్. కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం. ఆ సంఘీభావంలో భాగంగా ఈరోజు మా భారత స్టేషన్ తరఫున అందరం వచ్చి మద్దతు తెలిపాము. థ్యాంక్ యూ.